సంగ్రామం. పాండవులు, కౌరవులు, దాయాదులు. కౌరవుల నాయకుడైన దుర్యోధనుడు దురాశతో, అధర్మం నిండి ఉండేవాడు. పాండవుల నాయకుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎల్లప్పుడూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించేవాడు. దుర్యోధనుడు పాండవులకు కనీసం 5 గ్రామాలు కూడా ఇవ్వడానికి నిరాకరించాడు. అన్యాయం హద్దులు దాటినప్పుడు యుద్ధం తప్పనిసరి అయింది. విశాలమైన కురుక్షేత్ర మైదానం యుద్ధభూమిగా మారింది. శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆయన యుద్ధం చేయకుండా అర్జునుడికి సారథిగా, మార్గదర్శిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ధర్మం కోసం పోరాడటం మన కర్తవ్యం అని ఆయన బోధించాడు. 2 భారీ సైన్యాలు సమాయత్తమయ్యాయి. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులచే రక్షించబడిన కౌరవ సైన్యం పెద్దదిగా ఉంది. పాండవుల సైన్యం చిన్నదే అయినా వారి హృదయాలు న్యాయంతో నిండి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి అర్జునుడు మైదానమంతటా చూశాడు. ఎదురుగా గురువులు, తాతలు, అన్నదమ్ములు కౌరవుల పక్షాన ఉండడం చూసి అతని చేతులు వణికాయి. కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేశాడు. ఎవరు చేసినా సరే మనం చెడుతో పోరాడాలి. ఇదే నీ ధర్మం. ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రమే మారుతుంది. ఫలితం గురించి చింతించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్మం. కృష్ణుడి మాటలతో ప్రేరణ పొందిన అర్జునుడు తన గాండివాన్ని ఎత్తాడు. యుద్ధ భేరీలు మోగాయి. స్వార్థానికి వ్యతిరేకంగా ధర్మానికి జరిగిన పోరాటం మొదలైంది. అనేకమంది వీరులు ధైర్యంగా పోరాడారు. బలిష్ఠుడైన పాండవ భీముడు కౌరవ సైన్యంలోని అనేకమంది యోధులతో తలపడ్డాడు. పోరాటం 18 రోజులు భీకరంగా సాగింది. నెమ్మదిగా, నిశ్చయంగా ధర్మం విజయం సాధించడం మొదలైంది. వారి ఉద్దేశం న్యాయమైనది కాబట్టి పాండవులు గెలిచారు. దురాశను, అధర్మాన్ని ఎంచుకున్న దుర్యోధనుడు, అతని అనుచరులు ఓడిపోయారు. కురుక్షేత్ర యుద్ధం అందరికీ గొప్ప పాఠాన్ని నేర్పింది. మీరు ధర్మాన్ని ఎంచుకుంటే మీరు సత్యం, దయ, కర్తవ్యాన్ని ఎంచుకున్నట్లే. కష్టతరమైన యుద్ధంలో కూడా మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుంది.